ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క అంశంపై అయితే మాత్రం ఆయన క్షుణ్ణంగా అధికారులతో అయితే మాత్రం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే 2 రోజుల నుంచి అయితే మాత్రం కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవటం జరిగింది. మరోపక్క చాలామంది నిరాశ్రులయ్యారు. అలాగే కొండచెర్యలో విరిగిపడినటువంటి ఘటనలు అవ్వచ్చు, మిగిలినటువంటి విషయాల్లో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అయితే అలర్ట్ అయ్యారు. గతంలో కూడా దాదాపు ఆయన 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, తర్వాత 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ వరదలు రావడంతో ఆయన అయితే మాత్రం ఆ అధికారులతో మంత్రాలు జరపడం, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేయటం, అలాగే అధికారులతో సమీక్ష సమావేశాలు జరపడం, మరోపక్క వాళ్ళకు కావలసినటువంటి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్ళటం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, ఇవన్నీ కూడా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. అలాగే అధికారులు కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే రాత్రి 4 గంటల వరకు కూడా ఆయన ఎంత వారించినా సరే భద్రతా సిబ్బంది వెళ్ళకూడదు, అర్ధరాత్రి ఈ సమయంలో వెళ్ళకూడదంటే ఆయన బోటు సహాయంతో అక్కడ జలమయమైనటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం వెళ్ళటం జరిగింది. మరోపక్క అంటే భద్రతా సిబ్బంది కొన్ని సూచనలు ఇచ్చినా సరే వెళ్ళకూడదు మీరు ఇలాంటి పరిస్థితుల్లో అన్నప్పుడు కూడా, కానీ ప్రజల ముఖ్యం నాకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వాళ్ళ ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఎంత అంటే మనం ఎంత నివారించాలని ముఖ్యం కాదు, వాళ్ళని ఎంతమందిని సహాయం చేశామన్నదే ఇప్పుడు ముఖ్యం, మన ముందున్నటువంటి కర్తవ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు 4 గంటల రాత్రి 4 గంటల సమయంలో, తెల్లవారుజాము 4 గంటల సమయంలో కూడా ఆయన అయితే మాత్రం వరద బాధితుల్ని పరామర్శించడం జరిగింది. దాదాపు అంటే ఒక విపత్కర పరిస్థితుల్లో ఒక అనుభవంతో ఏ విధంగా ఈ యొక్క విపత్తుల్లో ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక తేడా చూపించాలి, మార్పు చూపించాలి, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విపత్కర సమయంలో వాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, అండదండగా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దుర్గగుడి టెంపుల్కి అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడ అంటే ప్రసాదాల తయారీ అవ్వచ్చు, వాళ్ళు అక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి పులిహోర ప్యాకెట్లు అయితే మాత్రం అక్కడ సిద్ధం చేయాలి. దాదాపు 50,000 మందికి అయితే మాత్రం అక్కడ పులిహోర ప్యాకెట్లు ఆహారాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి దుర్గగుడి యొక్క సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది అధికారులకు. ఆ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవటం అంటే మనకున్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేటు హోటల్ ఏవైతే ఉంటాయో అంటే స్టార్ హోటల్ కాకపోయినా సరే, వాళ్ళు స్టార్ హోటల్ అయినా సరే వాళ్ళకి దగ్గర ఎప్పుడూ సిబ్బంది ఉంటారు కాబట్టి కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేయాలి. ముఖ్యంగా పులిహోర ఎక్కువగా నిల్వ ఉండేటటువంటి పదార్థం కాబట్టి దాన్ని ఎక్కువగా తయారు చేసి దాదాపు 50,000 మందికి అయితే మాత్రం అక్కడ పార్సిల్ సిద్ధం చేయాలని చెప్పేసి అక్కడ హోటల్ సిబ్బందిని కూడా కొన్ని హోటల్ యాజమాన్యాన్ని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఎవరూ నిరాశులైనా సరే ఈ కలత చెందొద్దు, వాళ్ళకి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరైనా సరే విపత్కర పరిస్థితిలో ఉంటే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేశారు. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, మరోపక్క కేంద్ర హోంమంత్రి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కావలసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అయితే మాత్రం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు అధికారులు. కాబట్టి చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఏదో ఆదేశాలు ఇవ్వటం, లేకపోతే మనం ఏదో రివ్యూలు నిర్వహించడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం కూడా వాళ్ళకి పోయి అక్కడ భరోసా ఉంటే మా యొక్క సాధక బాధలు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి విధంగా వాళ్ళలో ఒక భరోసా కల్పించడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం అందరు రాజకీయ నాయకులు కూడా మెచ్చుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. గతానికి ఇప్పటికి తేడా చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం. మరోపక్క ముఖ్యమంత్రిగా ఒక ఏసీ గదుల్లోనే కూర్చోకుండా ప్రజల దగ్గరికి వెళ్లే విధంగా అయితే మాత్రం ఆయన చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం అందరూ అభినందిస్తున్నారు.